ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. మాఘపురాణము 12వ అధ్యాయము. శూద్ర దంపతుల కథ. వశిష్ఠ మహర్షి దిలీపునితో, మహారాజా, మరి యొక్క కథను వినుము. సుమంతకుడను శూద్రుడొకడు కలడు. అతడు ధనధాన్యాదుల సంపాదనపై మిక్కిలి ఇష్టము కలవాడు. వ్యవసాయము చేయును, పశువుల వ్యాపారము చేయును, ఇవి చాలక వ్యాపారమును కూడా చేయును. ఎంత సంపాదించుచున్నను ఇంకనూ సంపాదింపలేకపోతున్నానే అని విచారించును. వాని భార్య పేరు కుముద. ఆమె దయావంతురాలు. ఒకనాటి రాత్రి శుచివ్రతుడను బ్రాహ్మణుడు వారింటికి వచ్చెను. అమ్మా, నేను బాటసారిని, అలసినవాడను, చలి చీకటి మిక్కుటములుగా ఉన్నవి. ఈ రాత్రికి నీ ఇంట పడుకునే అవకాశమేమో, ఉదయముననే వెళ్ళిపోదును అని ఇంటనున్న కుముదను అడిగాను. ఆమెయు వాని స్థితికి జాలిపడి అంగీకరించెను. ఆమె అదృష్టమో బ్రాహ్మణుని అదృష్టమో, యజమానియకు సుమందుడు వడ్డీని తీసుకొనుటకు గ్రామాంతరము పోయి ఉండెను. కుముద ఆ బ్రాహ్మణునకు గొడ్డసావిడిలో ఒకచోట బాగు చేసి కంబళము ఉన్న గువానినిచ్చి పాలను కూడా కాచి ఇచ్చాను. ఆ బ్రాహ్మణుడు ఉదయముననే లేచి హరినామస్మరణ చేయుచూ శ్రీహరి కీర్తనలు పాడుతుండెను. కుముద, స్వామి, నీవెచ్చడి నుండి వచ్చుచున్నావు, ఎచ్చడికి పోవుచున్నావు అని అడిగాను. అప్పుడు ఆ విప్రుడు, తుంగభద్రా తీరము నుండి శ్రీరంగ క్షేత్రమునకు పోవుచున్నాను. మాఘమాసమున నదీస్థానము చేసిన పుణ్యము కలుగును. అందులకై ఇట్లు వచ్చినట్టు సమాధానమునిచ్చాను. ఆమె అడుగగా మాఘమాస స్థానమహిమను చెప్పాను. కుముదయు మాఘస్థానము చేయుటకై నదికి పోవలయునని అనుకొనెను. తానును ఆ బ్రాహ్మణుడితో నదికి పోయి స్నానము చేసి రావాలని అనుకొనెను. తన అభిప్రాయమును చెప్పగా బ్రాహ్మణుడు సంతోషంతో అంగీకరించెను. సుమంతుడు ఇంటికి వచ్చాను. కుముద నదీ స్థానములకు పోవుచుంటునని భర్తకు చెప్పాను. సుమంతుడు, నదీస్థానం వలదు, అనారోగ్యము కలుగును, పూజకు అనారోగ్యమునకు ధనవ్యయమగును, వలదు అని అడ్డగించెను. కుముద భర్తకు తెలియకుండా బ్రాహ్మణుడితో నదీస్థానమునకు పోయాను. సుమంతుడు భార్యను వెంబడించి నదికి పోయాను. నదిలో స్నానము చేయుచున్న ఆమెను కొట్టబోయి నదిలో పడి శరీరమును తడుపుకొనెను. ఈ విధముగా దంపతులకు మాఘమాసమున నదీ స్నానమైనది, పుణ్యము కూడా కలిగినది. సుమంతుడు భార్యను తిట్టుచూ కొట్టుచూ ఇంటికి తీసుకుని వచ్చాను. ఆ బ్రాహ్మణుడును స్నానము చేసి దేవతార్చన చేసుకుని తన దారిన తాను పోయెను. కొంతకాలమునకు సుమంతుడును వాని భార్యయు మరణించిరి. యమభటులు వారిని యమలోకమునకు కొనిపోయిరి. ఈ లోపల విష్ణుదూతలు విమానంపై వచ్చి కుముదను విమానం ఎక్కించుకొని ఆమె భర్తను యమభటులకు విడిచిరి. అప్పుడు ఆమె, విష్ణుదూతలారా, నా మాటలను వినుడు. నా భర్త చేసిన పాపములకు ప్రతిఫలముగా యమలోకములకు తీసుకుని పోబడుతున్నాడు. అతని భార్యనకు నేనును వారికి భయపడి ఏ పుణ్యకార్యమును చేయలేదు. అందువలన నేనును నా భర్తతో పాటు యమలోకమునకు పోవలసి ఉన్నది. మరి నన్ను విష్ణులోకమునకేలా కొనిపోతున్నారు అని అడిగాను. అప్పుడు విష్ణుదూతలు, అమ్మా, నీవు దుష్టుని భార్యవై వాని సహధర్మచారిణిగా నరకమునకు పోవలసి ఉన్నను నీ భర్త దుష్కార్యములతో నీకెట్టి సంబంధమునూ లేదు. నీ భర్త చేయు చెడు పనులు నీకిష్టము కాకున్నను భయం వలన కానీ పతిభక్తి వలన కానీ నీ భర్తకు ఎదురు చెప్పలేదు. కానీ మనసులో వాని పనులకు నీవు వ్యతిరేకివి. ఇందువలన నీవు పాపివి కావు. ఇంతేకాక మాఘమాస స్థానమును కూడా మనఃపూర్వకముగా నీవు భక్తితో చేసితివి. కావున నీవు పుణ్యమునందితివి. కానీ నీ భర్త అట్లు కాదు.
నీవు విష్ణులోకములకు తీసుకుని పోబడుతున్నావు. నీ భర్త తన దుష్కర్మలకు తగినట్లుగా యమలోకములకు పోవునని పలికిరి. అప్పుడు ఆమె, నన్ను లాగుచూ నా భర్తయు నదిలో నీటిలో మునిగెను కదా, మా పెనుగులాటలో 3 మార్లు ఆయనయు నీట మునిగి లేచెను కదా, బలవంతముగా చేసినను ఇష్టము లేక చేసినను మాఘమాస స్నానము పుణ్యప్రదమందురు కదా, ఆ విధముగా తూచినచో నాపై కోపమున నన్ను పట్టుకొని నీటిలో 3 మారు మునిగి లేచిన నా భర్తకు మాఘస్నాన పుణ్యము రావలెను, ఆయనయు నాతో పాటు విష్ణులోకములకు రావలెను కదా అనగా విష్ణుదూతలు ఆమెకు సమాధానము చెప్పలేకపోయారు. యమదూతలతో యమలోకములకు పోయి ప్రాణుల పుణ్యపాపముల పద్దును రాయి చిత్తగుప్తుని వద్దకు పోయిరి. తమ సమస్యను చెప్పి పరిష్కారం అడిగిరి. అప్పుడు చిత్రగుప్తుడును సుమంతుని పుణ్యపాపముల పట్టికను చూచెను. సుమంతుని పట్టికలో అన్నీయూ పాపములే. కానీ మాఘమాసమున నదిలో స్నానము చేయుతున్న భార్యను కోపముతో కొట్టబోయి నదీ జలమున పడుట, నీటిలో మునుగుతున్న ఆమెను పట్టుకొని తీరమునకు తీసుకుని రావలైన ప్రయత్నమున నీటిలో పలుమార్లు మునిగి తేలుట వలన ఇతడు ఇష్టము లేకున్నను అతర్కితముగా బలవంతముగా మాఘమాసమున నదిలో పలుమార్లు మునుగుటచే వీరి పాపములు పోయి విష్ణులోక ప్రాప్తిని పొందవలసి ఉన్నదని నిర్ణయించెను. విష్ణుదూతలు కుముద తెలివితేటలకు ఆశ్చర్యపడిరి. కుముదను ఆమె భర్తను విష్ణులోకమునకు గురిపోయిరి. రాజా, అతర్కితముగా బలవంతముగా ఒక్కమారు చేసిన మాఘస్థానమునకు ఫలముగా పూర్వము చేసిన పాపములు పోయి విష్ణులోకమును చేరు పుణ్యం వచ్చినదన్నచో మాఘమాసమంతయు నదీస్నానము చేసి ఇష్టదేవతార్చనము చేసి మాఘపురాణమును చదువుకొని యథాశక్తిగా దానములు చేసిన వారికి పుణ్యము ఎంత ఉండునో ఆలోచింపుము. మానవుడు తెలిసి కానీ తెలియక కానీ బలవంతముగా దుష్కార్యములు చేసి పాపమునందును, అట్లే పై విధముగా చేసిన సత్కార్యమును పుణ్యమునిచ్చును. విచారింపగా పరాగతమైన మానవ జన్మ దుఃఖభూయిష్టము పాపబహుళము. ఇట్టి వారికి సహజము. తప్పనిసరి అయిన పాపకార్యములకు దూరముగా లేని వారు సత్యాంగత్యమును పొందవలను. అది సాధ్యము కానితో సత్కార్యములు చేయు వారితో కలియుటకు ప్రయత్నింపవలను. తన పనులను 100 వదిలి మాఘమాస స్నానమును చేయవలను. అట్లు కాక స్నానము, పూజ, దానము లేక కేవలము ప్రాణయాత్ర నడిపిన అధముడు నరకమును చేరును. మాఘమాసమున 1 దినమైనను స్నానము, పూజ, పురాణ శ్రవణము, దానము యథాశక్తిగా పాటించిన వాడు పైన చెప్పిన కుముదాసుమందుల వలె విష్ణులోకమును పొందుదురు. మాఘమాసమున ప్రయాగలో స్నానము మున్నగునవి చేసిన వానికి పునర్జన్మ ఉండదు. వానికి మోక్షమే కలుగును. ప్రయాగ ఎందే కాక మాఘమాసమున కావేరి, కృష్ణవేణి, నర్మద, తుంగభద్ర, సరస్వతి, గోకర్ణ, ప్రభాస, శోణభద్ర, గౌతమి, తామ్రపర్ణి ఇత్యాది నదులందు స్నానము చేసినను కూడా ఇంతటి పుణ్యమే కలుగును. మానవులందరూ వారెట్టివారైనను మాఘమాస స్నానము, పూజ, పురాణ శ్రవణము, దానము వీరినన్నింటినీ కానీ కొన్నింటిని యథాశక్తిగా చేయుటయే వారికి పాపతరుణోపాయము, మోక్షప్రాప్తి సాధనము అని వశిష్ఠ మహర్షి దిలీపునకు వివరించి చెప్పాను. ఇవం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.